216 హైవేకు సమీపంలో వాడరేవు నుంచి పిడుగురాళ్ల వెళ్లే 4-వే లైన్ బైపాస్ నిర్మాణం వలన బుర్లవారి పాలెంతో పాటు మరో 10 గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామాల ప్రజలు ఆకుకూరలు, వ్యవసాయ పనులు, ఐటీసీ కార్మికులు నిత్యం ఈ రహదారిలోనే రాకపోకలు సాగిస్తూ ఉంటారని, అలాంటిది ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ వేయకపోతే నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఈ సమస్యను హైవే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇది తెలియజేయనిది ఏమనగా, నా పేరు బుర్లా రాంబాబు, మాది బుర్లవారిపాలెం గ్రామం. మా బుర్లవారిపాలెం గ్రామం నుంచి దేవనతల నుంచి 11 గ్రామాలు ఉన్నాయి. ఈ రూట్కి మన కొత్త బైపాస్ రూటు హైవే వేస్తున్నారు కనుక దీని కింద కానార్ను వదలకపోతే మా ప్రజలు అందరికీ భయభ్రాంతికి గురైపోతారు. దీనికి సంబంధించి దయచేసి అందరూ కలిసి మా గ్రామస్తులు వచ్చి ఉన్నారు, అన్ని గ్రామాలలో దీన్ని సహకరించి మాకు న్యాయం జరగాలని మేము కోరుతూ దీని దృష్టి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఎంత దూరం పోతానికైనా గ్రామస్తులు ఉన్నారు అన్ని గ్రామాలలో. దీన్ని పరిశీలించుకుని మాకు న్యాయం జరిగేలా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దీనికి వీళ్ళని అడిగితే సమాధానం ఏం చెప్పారంటే, బైపాస్ వారు ఇక్కడైతే కానా లేదు, మీకు ఎక్కడో ఈ టర్మ్ ఇస్తామంటున్నారు. మా రోడ్డు గ్రామం పుట్టిన కాడి నుంచి, ఈ భూమి పుట్టిన కాడి నుంచి ఈ రోడ్డు ఉన్నది. దీన్ని మూసేస్తే మా ప్రజలు 11 గ్రామాలలో భయభ్రాంతికి గురి అవుతారు. దానికి దయించి కావాల్సిందిగా మాకు ఈ అండర్ పాస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు నా పేరు రాంబాబు, మాది బుర్లవారిపాలెం. అందరికీ నమస్కారం. ఈ రహదారి నుండి దాదాపు 10-12 గ్రామాల ప్రజలు నిత్యం నడుస్తూ ఉంటారు. 216 హైవేలో దాదాపు ఇంతకుముందు ఒక 5-6 చనిపోయి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పిడుగురాల హైవే వస్తుంది. మాకు ఇక్కడ అండర్ పాస్ నిర్మించకపోతే చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది. దీన్ని గమనించి మాకు అండర్ పాస్ నిర్మించాలని మా గ్రామస్తులందరూ కోరుతున్నారు. ఇది కేరళ శాసనసభ్యుల వారు గమనించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. వంగగురు సుబ్బారావు. మాకు ఈ గ్రామంలో మాకు ఎడగాని కానా అయిపోతే జనం చాలా ఇబ్బందిహారం అయిపోతారు. కింద కానా ఇస్తే మాకు ఎట్లా గట్ట మేము వెళ్ళిపోతాం. ఆడ పైన బై బస్సు, ఇక్కడ ఒక బై బస్సు. అదే ఇప్పుడు కనీసం 5-6 చనిపోయారు అక్కడ. మళ్ళీ ఇది కూడా పెట్టుకుంటే అసలు జనం ఇదైపోతారు. మీకు కావాలంటే మేము అందరూ సమస్యలు గ్రామాలన్నీ సంతకాలు పెట్టించుకొచ్చి పెద్దలతోటి మీకు ఇస్తాం. మాది బుర్లవారిపాలెం గ్రామము. ఈ రోడ్లో మొత్తం 18 గ్రామాలు దాకా ఉంటాయి. ఈ గ్రామాలన్నీ ఈ రోడ్లోనే వెళ్తూ ఉంటారు. నైట్ పూట తెల్లారుజామున 2-3 గంటల నుంచి ఆకుకూరలు, గోంగారలు, పెరుగు తట్టలు, ఐఎల్టీడీ వాళ్ళు, ఇంకా చాలామంది ఏదన్నా ఎమర్జెన్సీ కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం కానీ జరుగుతుంది. ఇక్కడ ఈ ఈఆర్ఎస్ మన కాలేజీ నుంచి అందరం చీరాల వెళ్తాం. మొత్తం వ్యాపారం అంతా చీరాల మీద ఉండేది. పాలేల వ్యాపారం అంతా చీరాల మీద జరిగిద్ది మొత్తం. ఈ రోడ్డు వేసేటప్పుడు ఇది అండర్ పాస్ కావాలి మాకు. ఈ అండర్ పాస్ కోసం మేము కూడా శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కారం చేసేదాకా మేము ఎమ్మెల్యే గారి దగ్గర చేస్తాం.